మనకి అనుకూలమైన ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా రాష్ట్రాల్లో కూడా చాలా రాష్ట్రాల్లో మార్పు వస్తుంది. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఒక హిందూగా మనం ఉన్నందుకు గర్వపడే విషయం ఉంది. ఈ రోజున ప్రపంచంలో మనం ఒక భారతీయుడిగా, ఒక హిందూగా తలెత్తుకుని నిలబడే పరిస్థితి ఈరోజు నరేంద్ర మోడీ గారి వల్ల మనకి ఉంది. ఈ ముఖ్యంగా చాలా సాహిత్యాలు, చాలా కళలు ఉంటాయి. అవన్నీ కొంతమందికి రీచ్ అవుతాయి. ఈ భజనలు అనేవి ప్రతి పిల్లల నుంచి పెద్దల వరకు మనం ఆధ్యాత్మికంగా, శారీరకంగా, మానసికంగా కూడా మనం బాగా ఉంటుంది. మానసికంగా ఒక ఆధ్యాత్మిక భావనతో బాగా మనకు బాగుంటుంది. ఈ శారీరకంగా ఈ భజన వల్ల ఆక్యుప్రెషర్ దీనిలో ట్రీట్మెంట్ మెథడ్ కూడా ఉంటుంది. దానివల్ల మన మైండ్ ఇదంతా కూడా రిలాక్స్ అవుతుంది. అందువల్ల ఈ భజన కళాకారులు చేసే కార్యక్రమానికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, వాళ్ళకి ఏ విధమైన సహకారాలు కావాలన్నా మా తరఫున, మా పార్టీ తరఫున మేము అందిస్తామని, ఇంకా మరింతగా ఇది పెంచి పాత రోజుల్లోలాగా శుక్రవారం అమ్మవారు గుడి ప్రతి గ్రామంలోని ఇంచుమించుగా ఈ వారాల్లో ఆ గుడి దగ్గర భజనలు ఉండేలాగా శ్రద్ధ తీసుకుని ఇంకా దీన్ని మనం పెంచాలని భావిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకి, మా ఎడ్ల ప్రభాకర్ రావు గారికి, మా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్.